కానీ ప్రజల సమస్యల పట్ల వాళ్ళకి మద్దతుగా పనిచేస్తున్న పార్టీ ఒక్కటి కూడా లేదు, ఎక్సెప్ట్ సిపిఐ, సిపిఎం లేదా కొన్ని ప్రోగ్రెసివ్ పార్టీస్ తప్ప. దీని మీద అది మొదటి విషయం అంటే సంక్షేమ పథకాలు ప్రజా సమస్యలు వేరు కాదు. ప్రజా సమస్యలు సంక్షేమ పథకాలు ఒక భాగమే. ప్రజల వాటా ప్రజలకు రావాలి, అందుకు సంక్షేమ పథకాలు తోడ్పడతాయి. కానీ సంక్షేమ పథకాలతోనే అన్ని సమస్యల పరిష్కారం కావు. ఒకవైపు సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు ఇచ్చి రెండో వైపున ధరలు పన్నులు పెంచి భారాలు మోపుతున్నారు. అందుకని ధరలు పెంచకుండా, పన్నులు పెంచకుండా సంక్షేమ పథకాలు అమలు జరిపి కార్మికులకి కనీస వేతనాలు, రైతులకి గిట్టుబాటు ధర, వ్యవసాయ కూలీలకి ఉపాధి హామీ ఇవి అమలు చేస్తే, యూత్కి ఉద్యోగాలు ఇవి అమలు చేస్తే అప్పుడు ప్రజలకు ఆదాయాలు పెరుగుతాయి. ప్రజల ఆదాయాలు పెరిగే కొద్దీ సంక్షేమ కార్యక్రమాల వల్ల కూడా ప్రజలకి ప్రయోజనం చేకూరుద్ది. లేకపోతే ఈ సంక్షేమ కార్యక్రమాలు అరకొర ప్రయోజనాలు మాత్రమే చేకూరుస్తాయి. ప్రజల జీవితాలని సంపూర్ణంగా మార్చాలి అని అంటే మాత్రం సంక్షేమ పథకాలతో పాటు ప్రజల హక్కులకు సంబంధించిన వేతనాల పెంపుదల, అంటే ప్రజల ఆదాయాల పెరుగుదల, ప్రజల సంపద